మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సులోమేమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములను కొనిరి. వారు ఆదివారమున ఎందలకాడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కనిలెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూసిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూసి మిక్కుల కలవరపడిరి. అందుకతడు కలవరపడకుడి, ఇలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలములను చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోకి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్లుగా అక్కడ మీరు ఆయన చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. హల్లెలూయా. ఎందుకంటే ఇది పునరుత్థాన దినములోను, ఎందుకంటే ప్రభు చెప్తున్నారు చూడండి, ముందుగానే చెప్తారు ఆయన తిరిగి లేస్తాను, 3వ రోజునే లెగిస్తారు. ఎందుకంటే ఆదివారం తెల్లవారిని లేచారు. ఎందుకంటే శనివారం నాడు అక్కడ ప్రభువుని అంటే అక్కడ విశ్రాంతి దినం కింద, ఎందుకంటే చాలా పవిత్రమైన దినం అండి. ఎందుకంటే ఆయన లోకంలోనూ ఆయన 33.5 సంవత్సరాలు కూడా జీవించి ఆ తర్వాత ఆ యొక్క శిలువ మరణం పొందుకున్న తర్వాత ఆ మర్నాడు దినం శనివారం దినం ఉన్నాడు పూర్తిగా ఆయన ఆ యొక్క సమాధిలో విశ్రాంతి తీసుకున్నారే. అందుకే ఆ రోజు చాలా పవిత్రమైంది అనమాట. కానీ ఇక్కడ విషయం కూడా మనం గమనించాలి, అది నిజంగా ఆయన విశ్రాంతి తీసుకున్నారా, ఆయన ఏం చేశారు అనేది పరిశీలన చేస్తే ఆయన ఆత్మల లోకంలో ఆయన సువార్త ప్రకటించడానికి సిద్ధపడి వెళ్ళారని ఉంటుంది. ఎందుకంటే ఆయన తిరిగి లేచిన దేవుడు. ఆయన ఎక్కడ కూడా ఏ సమయంలో కూడాను ఒక క్షణం కూడా ఆయన కూర్చుని ఉండే దేవుడు కాదండి, ఆయన పనిచేస్తున్న దేవుడే. అదేవిధంగా వీళ్ళు కూడాను ఆ మర్నాటికి సిద్ధపడటానికి అన్ని తీసుకుని వచ్చి తెల్లారగట్లే లేచి తెల్లవారినే శరీరానికి అత్తరది పూయాలని చెప్పి వారు నిర్ణయించుకుని వచ్చారండి. అంటే ఆ రోజుల్లో యూదుల ఆచార ప్రకారం ఎలా ఉంటుందంటే రాతి సమాధిని సిద్ధం చేస్తారండి. రాతి సమాధి ఎలా ఉంటుందంటే అది లోపల సమాధి పెట్టుకుని లోపల పెట్టేసిన తర్వాత అక్కడ బయటగా ఒక రాయిని మూసివేస్తారండి. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా రాయి తీస్తే సమాధిలోకి వెళ్ళొచ్చు. వెళ్ళి ఆ పెట్టి తెరిచి అందులో ఉన్న మృతదేహాన్ని బయటికి తీసి వాళ్ళు అనుకున్న దాన్ని చేయగలుగుతారు. ఆ రోజులు అలా ఉండేది. కాబట్టి వారు 3వ దినమున శరీరాన్ని వాళ్ళు పరిశుద్ధపరచాలని చెప్పి అత్తరద్దు తీసుకుని వచ్చి బోళం అనేది తీసుకుని వచ్చి అక్కడ శరీర సిద్ధపరచాలని వీళ్ళందరూ ఆలోచన చేసి వస్తూ ఉన్నారండి. కానీ వాళ్ళ సందేహం ఏమిటంటే ఆ సమాధికి పెద్ద రాయి బండరాయి ఒకటి దొర్లించి ఉంటుందండి. ఉండటమే కాదు, దాని కాపలా కూడా ఉంటారు. ఆ రాయి మీద ముద్ర కూడా వేస్తారండి. ఎందుకంటే ఆయన లేస్తానని చెప్పారు ఆయన. మళ్ళీ ఆయన లేచిన తర్వాత మళ్ళీ అతను ఏ గందరగోళం వస్తుందని చెప్పి ఇక యూద సమాజం అందరూ కూడా వాళ్ళు ఏం చేశారంటే దానికి ఒక కాపలా పెట్టారు. కాపలా పెట్టడమే కాదు, ఒక ముద్ర కూడా వేశారండి. ఎన్ని ముద్రలు ఆపుతాయండి దేవుళ్ళు లిఖితానికి? అన్ని వేశారు. ఇది వీళ్ళ సందేహం. ఇప్పుడు ఆ రాయి దొల్లించాలంటే ఒకరి వల్ల కాదు, అందులో ఆడపిల్లల వల్ల అసలు కాదు. అలాంటప్పుడు ఎవరు మాకు రాయి తీసి పెడతారని చెప్పి ఆమె వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే వచ్చారండి, అన్ని సిద్ధం చేసుకుని. వచ్చేటప్పటికి అక్కడ ఏం కనపడుతుంది? రాయి తీసివేయబడి కనపడింది. రాయి తీసివేయబడింది. తీసివేయడం లోపలికి వెళ్ళి చూసేటప్పటికి ఒక దేవదూత కూర్చుని కనపడుతున్నారు. తెల్లని వస్త్రం ధరించుకున్న దేవదూత
కనపడుతున్నారు. అప్పుడు వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నారు అన్నమాట. మీరు అందుకతడు సమాధిలో ప్రవేశించి తెర నిలవడానికి ధరించుకుని ఒక పొడిచివాడు కుడివైపున కూర్చున్నాడు చూసి మిగుల కలవరపడేది. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడినదేటకు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఎందుకంటే వాళ్ళు సమాధిని వెతకడానికి వచ్చారు, కానీ సమాధిలో ప్రభు ఉన్నారండి. అందుకే సమాధిలో ప్రభు లేరు, అంటే ఖాళీ సమాధి. ఆ సమాధిలోను అక్కడ వెతికితే అక్కడ ఏం దొరకదండి. కానీ ప్రభు ఎక్కడున్నారు? నశించిపోతున్న ఆత్మల దగ్గర ఆయన వెళ్ళి ఉన్నారే, అక్కడ కలుస్తాను అంటున్నారు. అంతేకాకుండా మరొక మాట కూడా చెప్పారండి. మీరు వెళ్ళి ఆయనకంటే ముందుగా గలీలో వెళుతున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్లుగా అక్కడ మీరు ఆయన సూత్రనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనేను. ఎందుకంటే శిష్యులు ఎక్కడున్నారు? మార్కెట్లో ఉన్నటువంటి గదిలోను మేడ మీద ఉన్నారు. వాళ్ళు గందరగోళంలో ఉన్నారు. ప్రభునే సిలువ వేసి చంపేశారు, మమ్మల్ని వదిలిపెడతారా, మమ్మల్ని ఏం చేస్తారో అని చెప్పి వాళ్ళు భయపడుతూ కూర్చుని ఉన్నారు. పేతురులో ఉన్న సందేహం కూడా ఒకటి ఉందండి. ఎందుకంటే నేను ఎరగనంజే ముమ్మారు దేవుని అవమానపరిచిన వాడిగా ఉన్నాడు. కాబట్టి నేను పడిపోయిన నన్ను మళ్ళీ సేవలో దేవుడు వాడుకుంటాడా వాడుకోడా, ఎందుకంటే నేను ద్రోహం చేసి ఉన్నాను అని చెప్పి ఆయన ఆ విషయంలోనూ కుమిలిపోతూ ఉన్నాడు. ఆ విషయంలో చాలా బాధపడుతున్నాడు ఆయన. మళ్ళీ నేను సేవకు పనికిరాను, నేను పరిశుద్ధుడి గురించి నేను అబద్ధం ఆడాను అని చెప్పి ఆయన బాధపడుతూ ఉన్నాడు. అందుకే ఆయన ప్రత్యేకంగా ఆయన పేరెత్తి మరీ చెప్తున్నారు. అందుకని శిష్యులకును పేతురుకును మీరు వెళ్ళి చెప్పుడి అంటే, మనం మనస్ఫూర్తిగా దేవుని వైపు తిరిగినప్పుడు మనం ఏ స్థితిలోనే సరే దేవుడు తిరిగి వాడుకోవటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. ఎవరిని తులసివేసే దేవుడు మాత్రం కాదు. ఎందుకంటే ఆయనలో ద్వేషం ఉండదు. ఇప్పుడు ద్వేషము అనేది ఎప్పుడు ఉండదండి. నరులు నశించిపోవడం యెహోవాకి ఏనాడు ఇష్టం ఉండదండి. ఏదో రకంగా వాళ్ళు రక్షించబడి వాళ్ళు పరిపూర్ణ జీవితాన్ని అనుభవించడమే దేవునికి ఇష్టమండి. అంతేగాని నశించిపోయి నరకానికి వెళ్ళిపోవటం అనేది దేవుడికి ఏ మాత్రం ఇష్టం ఉండదండి. అందు గురించే మరో పేతురు చెప్తాడు అన్నమాట. నేను లేచానని చెప్పు, అలా నేను ఎక్కడన్నా ఉంటానన్నాను అక్కడ ఉంటానని చెప్పు అని చెప్పి ఆ విషయాలు చెప్పి, అదేవిధంగా లోకశోభ 24 చదువు. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి మందిరము రాయిని చూసి లోపలికి వెళ్ళిరు గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందుని గూర్చి వారికి, ఎందుకంటే ఇది ఇంకో శిష్యుడు రాసిందండి. ఆయన ఏమని రాస్తున్నారు? వీళ్ళ మరియమ్మలు అందరూ కూడాను అక్షమాత్ దగ్గరికి వెళ్ళారు. ఇంకా మరియమ్మలు ఎవరు అంటే, ప్రభుని సిలువ వేస్తున్నప్పుడు దగ్గర ఉండి చూసిన వారండి, చూసి దుఃఖపడ్డారండి. 6 మరియమ్మలు, వారితో పాటు యోహాన్ అనేది ఒక శిష్యుడండి. వీళ్ళని కలవర సంఘం అంటారండి. ఎందుకంటే ప్రభు యొక్క ఆ మరణాన్ని చూసి బాధపడుతూ దుఃఖముతోనూ వారు చూస్తున్న వారు అనమాట. మరి ఇది కలవరి సంఘం అంటారు. వారి ఈరోజు ప్రభుకు పునరుత్థానంలో కూడా ముందుగానే సమాధిని వెతకడానికి వచ్చారండి. ఎందుకంటే మనం ఎంత భక్తిగా ఉన్నా సరే ప్రభు చెప్పిన మాటలు ఒక్కోసారి మనకు అర్థం కావండి. ఎందుకంటే అంతకుముందు చాలాసార్లు చెప్పారు ఆయన, నేను లేస్తాను, మూడో దినమున తిరిగి లేస్తానన్న దేవుడిని మళ్ళీ సమాధులు వెతికితే ఎలా ఉంటుందండి అక్కడ? ఆ రకంగా ఎదకొచ్చా? ఎందుకంటే ఆయన పేరులోనే ఉంది కదా, జీవాధిపతి, ఆయన జీవము గల దేవుడు. నేనే మార్గమును సత్యమును జీవమును అన్నారు. ఆయన మరణాన్ని జయిస్తానని తెలివిచ్చారు. ఆయన చెప్పి లేచారు. ఆయన ఎందుకంటే మరణించి తిరిగి లేస్తానన్నారు. ఆయన అటువంటి విషయంలోనూ శిష్యులే నమ్మకపోతే
ఇంకా సామాన్య ప్రజలు ఎలా నమ్మగలుగుతారండి? ఆ? అదే పునరుత్థానం శిలువ. యోదయేమో శిలువ వేశాడు, ఆ శిలువను దేవుడు మహిమ శిలువగా మార్చారు. మరి తన సొంత శిష్యులుగా ఉండి దేవి చేత నడిపించబడుతున్న వారే అనుమానం అనే శిలువ వేస్తే ఎలా ఉంటుంది? ఆ శిలువ ఎలాగ ఉంటుందండి? అది అవమానంతో కూడిన విధంగా ఉంటుందండి. అది కాదు పునరుత్థానపు శిలువ. వాళ్ళు చాలా కలవరపడ్డారు. కలవరపడతాము కాదు, పరిశుద్ధుడి యొక్క దేహాన్ని ఎవరో దొంగిలించి వేశారని చెప్పి వారు అది చాలా కలవరపడ్డారండి. ఎవరో ఎత్తుకుపోయారు. ఇవన్నీ కూడా పునరుత్థానం శిలువలే. ఎందుకంటే దేవుడిని మనం అనుసరిస్తున్నామంటే పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారునే ఉండాలి. దేవుడు చెప్పాడు 3వ రోజునే లేస్తానని. ఇక్కడ స్పష్టంగా ఒక మాట ఉంటుంది చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో 19-20 చూడము. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దీనిని దాన్ని లేపుదనని వారితో చెప్పేదాను చెప్పాను. ఎందుకంటే ఈ దేవాలయము, ఇక్కడ ప్రభు ఎవరు? అంటే ప్రభు ఎవరండి? ఆయన దేవాలయం అండి, క్రీస్తు దేవాలయం అయి ఉన్నారు. ఆ విషయం చెప్తున్నారు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3వ దినము నేను తిరిగి లేపేదను. ఇది 2 రకాలు వస్తుందండి. ఆత్మీయ దేవాలయం, అదేవిధంగా క్రీస్తు దేవాలయం. ఆత్మీయ దేవాలయాన్ని పడగొట్టినప్పుడు ఆయన తిరిగి లెగిసి మళ్ళీ దీన్ని ఆ మందిరాన్ని ఆయనే పునర్నిర్మిస్తారండి. ఇప్పుడు మన మందిరం ఉంది, ఇది మనం అనేక రీతిలుగా మనం పడగొట్టుకుని ఉన్నాం. అపరాధాలతోనూ దోషంతోనూ అనేక క్రియలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలతోనూ పరిశుద్ధులుగా ఉండవలసినటువంటి మందిరాన్ని మనం పూర్తిగా ధ్వంసం చేసుకున్నామండి. కానీ ప్రభువు మొదటి దినమున శిలువ మీద వాళ్ళన్నిటికీ పరిష్కారం తెలియించి 3వ దినాన దాన్ని తిరిగి పునర్నిర్మించారు ఈ మందిరం. ఆ విషయాన్ని స్పష్టంగాను ముందుగా చెప్పారండి. యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిరే. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఆత్మీయంగా చెప్పిన విషయాన్ని ఏమోను మామూలు లోకానుసారంగా తీసుకున్నారండి. 45-46 సంవత్సరాలు ఆయన సొలొమోను మహారాజు ఈ మందిరాన్ని కట్టాడు. అందులో ఈ మందిరం కట్టడానికి చాలా శ్రమ పడ్డారు. ఎన్నో 100 టన్నులు బంగారం తీసుకొచ్చి కట్టారు. దేవదారు మానులతో కట్టారు. అది కట్టడానికే చాలా సంవత్సరాలు పట్టింది. 46 సంవత్సరాలు. అన్ని సంవత్సరాలు కట్టిన మందిరాన్ని మూడో పడగొట్టేస్తే 3వ రోజునే తిరిగి లేపేస్తానంటున్నాడు. అంటే దేవదూషణ చేస్తున్నాడు. ఎందుకంటే మనం ఆలోచించిన విధానం బట్టి ఉంటుందండి. ఆత్మీయ అర్థాలు కనుక మనకు తెలిస్తే దేవుని వివేకం జ్ఞానంతో మనం ముందుకు వెళితే చక్కగా అర్థమవుతుంది. కానీ లోకానుసారంగా ఆలోచిస్తే, లోకానుసారంగా చూస్తే ప్రతిదీ కూడా ఎలా కనపడుతుంది? మనకి చాలా విడ్డూరంగా కనపడుతుంది. అందుకే వాళ్ళు అంటున్నారు 46 సంవత్సరాలు కట్టిన మందిరాన్ని ఈయన 3వ దినంలో లేపుతాను అంటున్నాడు. ఈయన దేవదోషణ చేస్తున్నాడు. ఆ మాటని అక్కడ ప్రధాన దోషణ కింద సిలువ వేసే విధంగా అక్కడ వారు ఉపయోగించుకున్నారు. మరి ఆ విధంగా సాతాను వాడుకున్నాడు అన్నమాట. ఇవన్నీ శిష్యులు అందరికీ తెలుసు. మరి తెలిసినా సరే వారు సమాధుల్లో వెతికారంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? ఈ మాట 1 కొరింథీయులు 6:19 చూడము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా. ఇది ఎవరిది? దేవుడు కట్టిన ఆలయం అండి. ఇది పరిశుద్ధాత్మ ఆలయం. అంటే దేవుడు మన శరీరం ఎవరు నిర్మించారు? ఆయన నియమించారు. ఆయనే మనలో ఉంటారు. ఇది పరిశుద్ధాత్మ ఆలయం అండి. కానీ ఈ పరిశుద్ధాత్మ ఆలయం మనం ఏం చేసుకున్నాం? పాడు చేస్తామండి. అంటే రకరకాల వ్యసనాలు పెట్టుకుని, రకరకాల వ్యాపకాలు పెట్టుకుని, ఎవరు తోసిన మార్గంలో వాళ్ళు నడుచుకుంటూ అక్కడికి పరిశుద్ధాత్ముడి దేవాలయాన్ని మనం అపరిశుద్ధంగా మార్చి అక్కడ
అక్కడ దేవునికి విరుద్ధంగానే చేసాం. అదే విషయాన్ని ప్రభు చెప్తున్నారు, మరి మీరు పాడు చేసిన మందిరాన్ని నేను తిరిగి 3వ దినమని తిరిగి మరలా కడతాను అని స్పష్టంగా మాట్లాడుతున్నారండి. మరి ఆ మాటను ఎలా తీసుకున్నారు వారు? వీళ్ళేమో నమ్మలేదు, అదేమో వాళ్ళేమో అక్కడ అదొక నేరంగా ఎంచుకున్నారండి. మరి ఎన్ని జరిగినా సరే వాళ్ళు గ్రహించలేకపోవడానికి కారణం ఏమిటి? అందుకే లాజర్ను లేపినప్పుడు మాట అన్నారు చూడండి, ఆ రాయిని తీయండి. రాయి అంటే ఏంటి? రాయి అంటే అవిశ్వాసం అండి, నమ్మకపోవటం. రాయిని తీస్తే అతను తిరిగి లేపుతాడు అన్న. రాయిని తీశారు, లాజరు బయటికి రా అన్నారు. వెంటనే కట్టులతో ఉన్నటువంటి లాజరు లోపల లెగిసి వచ్చి ఆ కట్లతోనే అందరి ముందు బయటకు వచ్చారు. ఆయన కట్లు కూడా ఎప్పలేదండి, ఎందుకంటే మనిషిని పెట్టులో పెట్టి చచ్చిపోయిన మనిషిని పెట్టులో పెట్టినప్పుడు ఎలా పెడతారు? శుభ్రంగా చుట్టేసి ఆ రోజులు అంటే కట్లు కూడా కట్టివ్వరండి. అలా చుట్టబడి కట్టివేయబడినట్టు లాజరు తను బయటికి అలాగ వచ్చేసాడు. అలా వచ్చే ముందు ఇక్కడ ఏం చెప్పి పురమాయింపు ఏం చేశారు? ఆ రాయిని రాయి అంటే అవిశ్వాసం. అవిశ్వాసం ఉన్న చోట దేవుడి కార్యాలు జరగవచ్చు. నమ్మితేనే, అందుకే నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన యెహోవాను సేవించవలెను. పూర్ణ మనస్సు అండి. అవిశ్వాసం అనేది మనలో ఉండకూడదండి. ఎందుకంటే అవిశ్వాసం ఉన్న చోట దేవుడి క్రియలు ఉండవు. నమ్ముడు సాధ్యమైతే సమస్తము సాధ్యమనేది. ముందు నమ్మాలి, నమ్మే విశ్వాసం ఉండాలి. అందుకే వెనకలే సేవలో గ్రహించే మనసు దేవుడు మనకి ఇవ్వాలండి, అడగాలి, అడిగి పొందుకోవాలండి. కానీ వింటున్నాం గ్రహించలేకపోయామనుకోండి, అది దానివల్ల ఉపయోగం ఉంటుందండి. మరి వీళ్ళందరూ వచ్చిన వాళ్ళే, ప్రభుత్వం తిరిగిన వాళ్ళే, 300 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళే. కానీ వీళ్ళందరూ కూడా సమాధిలో దేనికి వెళ్ళడానికి వచ్చారు? అలా జరగడానికి కారణం ఏమిటి? నేను దేవుల్లో ఉన్నారు, దేవునితో దగ్గరికి వస్తున్నారు, కానీ దేవుని చిత్తం తెలుసుకోలేకపోయారండి. అందుకే ఈ రోజుల్లో కూడా ఉండి సమాధికి ఇచ్చిన ప్రాముఖ్యత అక్కడ దేవునికి ఎవరు? శుభ్రంగా వెళ్ళిపోతారు, అలికేస్తారు, అన్ని చేస్తారు, వచ్చేస్తారు. అక్కడ కూడా ఇంకా ఇంకా దారుణం ఏంటంటే ఇంటికాడ వండుకున్న పదార్థాలన్నీ తీసుకెళ్లి ఆ సమాధి కాడ పెట్టేస్తారు, ఇంకా అక్కడే ఉన్నాడని. వాళ్ళే కాదండి, సేవకులు కూడా అంతే. అదే పునరుత్థానం సిలువ. అంటే దేవుడు లేపలేదా? ఇందుకే ఆత్మలు ఎక్కడ ఉంటాయి? నాతో కూడా నువ్వు పరదేశీలో ముందు అని పక్కన దొంగత ఏమని చెప్పారండి? పరదేశంలో ఆత్మ సమాధిలో ఉంటుందా, పరదేశంలో ఉంటుందా? ఇదే పునరుత్థానం సిలువలే. నమ్మకపోవటం. నమ్మాలంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలి? అందుకే ఆత్మ చెప్పుకున్న మాట చెవుగలవాడు వినును గాక. చక్కగా విని దాన్ని గ్రహించుకునే మనసుతో మనం దాన్ని గ్రహించుకున్నాం అనుకోండి, దేవుడు మన ఎడ గొప్ప గొప్ప కార్యాలు ఖచ్చితంగా చేస్తారండి. అందుకే ఆయన సమాధిలో ఉన్న దేవుడు కాదండి, ఆయన ఎప్పుడు కూడా మనతో ఉన్నటువంటి గొప్ప దేవుడు. ఆయనలో నిలిచి ఉండేవారు ఉండాలి. ఆయన ఎటువంటి వారంటే, ఆయన ఎప్పుడు మరణించే దేవుడు కాదండి. ఆయన ప్రకటన గ్రంథం చూడండి, 1వ అధ్యాయంలోను స్పష్టంగా ఉంటే 15 నుంచి 18 వచనాలు. ఆయన స్వాగం. ఆయన పాదములు కొలిమిలో పూటం వేయబడిన
మెరీసున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహం దొనువలే ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచుల గల వాడి అని ఖడ్గం ఒకటి బయలువెలుచుండెను. ఆయన ముఖములో తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుండి, నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును, మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగములను సజీవుడినై ఉన్నాను. మరి ఆయన మరణించిన దేవుడా, తిరిగి లేచిన దేవుడు? ఆయన మరణం లేదండి. మరణం తన చేతులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇంక తాళం చేతులు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన కావాలి తీయగలరు, అందులో తీయగలరండి. అంటే మరణం ఆయన చేతిలోనే ఉంది. ఆయన చిత్తం లేకపోతే ఎవరికి మరణం రాదండి. ఆయన జీవాధిపతి, ఆయన జీవము గల దేవుడు. కానీ ఆయన మన కోసం ఎందుకు వచ్చారు? ఆయన పాప పరిహార బలి కింద ఆయనే వచ్చి పాపను పరిహారం చెల్లించి ఆ పాపం కోసం తన ప్రాణాన్ని అక్కడ బలి కింద ఇచ్చి, ఆ తర్వాత ఆయనే తిరిగి లెగిసి మరణమా ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని ఆయనే మరణానికి మీద జయం పొందుకుని తిరిగి లెగిసి ఆయన అందరికీ కనబడి ఆయన ముందుకు వెళ్ళారు. మరి ఆయన మరణం లేదు. మరి మరణం లేని ఆయన నమ్ముకున్న మనకి మరి ఆయన ద్వారా మనకి ఏం జరుగుతుంది? పునరుత్థానం జరుగుతుందండి. నమ్ముంటే సాధ్యమైతే చాలండి. నమ్మామంటే పునరుత్థానం ఖచ్చితంగా అవుతుంది. ఆ మాట ఆ విషయంలో మరియమ్మ దగ్గర అన్నారు ఆయన. ఎందుకంటే నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. నువ్వు నమ్మితే ఖచ్చితంగా లాజరు తిరిగి లేస్తాడు అన్నాడు. ఆ మాట నేను నమ్ముతున్నాను ప్రభు. ఆ తర్వాత ఆయన అంటారు అన్నమాట, ముందు ఆ రాతిని తీయండి అన్న తర్వాత లాజరు బయటికి రా అన్నాడు. ఆ ఒక్క మాటతోను ఆయన లోపల ఉన్న చనిపోయిన లాజరు తిరిగి బతికాడు. ఎందుకంటే ఆయనలో ఏమున్నది? జీవం ఉందండి. నేను పునరుజ్జీవింపజేస్తాడో మన నమ్మకం మనకు ఉన్నప్పుడు, పరిపూర్ణంగా మనం ఆయన మీద అనుకున్నప్పుడు, మరణం అనేటువంటి రెండో మరణం అనేటువంటి శిలువ మరణం మీద మన పరిష్కారం దొరికిన తర్వాత రెండో మరణం అనేటువంటి నరకానికి వెళ్ళే మరణం నుంచి మనం తప్పించారు. కాబట్టి ఆ మరణం మన మీద ఏలుబడి చేయదు. ఎందుకంటే ఇది ఈ పాపానికి వచ్చిన మొట్టమొదటి ఏమిటంటే ఈ యొక్క శరీర మరణం వచ్చింది. ఆ శరీర మరణం అందరికీ వస్తుంది, తప్పదు అది. కానీ ఆత్మ మరణం అనేది మనం చేసిన పలును బట్టి దొరుకుతుంది. ఆత్మ మరణం ఎక్కడికి ఉంటుంది? అగ్ని ఆరదు, పురుగు సావదండి. ఇంకా ఆత్మ నిత్యం ఎక్కడ ఉండాలి? ఇక 78 సంవత్సరాలు బతకడానికి ఇంకా నాన్న తిప్పలు పడుతున్నాం మనం. మరి నిత్య నరకం అనే చోట మనం జీవించాలంటే అక్కడ ఎలా ఉంటుంది మనకి? అక్కడ వెళ్ళకూడదనే కదా మనల్ని ఆయన ఆ మరణాన్ని తిరిగి జయించి లేచి ఆయనకు ఒక జీవ మార్గాన్ని మనకి ఆయనే మనకి ఇచ్చారు. మరి ఆ జీవ మార్గంలో ఉన్న ప్రభుని మనం ఎలా చూస్తున్నాం? ఆ చెప్పిన విధంగానే ఆయన ఎలాగ చెప్పారో అదే విధంగానే ఆయన ముందుండి ఆయనే లెగిసి మన లేపిన దేవుడిగా ఉన్నారు. ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన లెగిశారు. కానీ వీరు మాత్రం నమ్మలేని పరిస్థితిలోనే ఉన్నారండి. మరి అసలు ఈయన ఎవరు అంటే ఇక్కడ ప్రకటన గ్రంథం 21 అధ్యాయంలో స్పష్టంగా ఉంటుంది. 22 నుంచి 27 వరకును సర్వాధికారి దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దాని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు. అక్కడ రాత్రి లేనందున
దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రం వేయబడవు. జనములు తమ తన మహిమను ఘనతను దానిలోకి తీసుకుని వచ్చుదురు. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు గాని నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైనది ఏదైనాను అబద్ధమైనదైనను జరిగించేవాడైనను దానిలోనికి ప్రవేశింపుడు. ఆ దేవాలయమే క్రీస్తు. ఆయనే దేవాలయం. ఆ దేవాలయమే మన కోసం ఈ లోకానికి వచ్చి దేవుని కుమారుడిగా వచ్చి ఆయనే మన కోసం మరణించి తిరిగి లెగిసి ఆయన ఈ పడిపోయిన దేవాలయాన్ని తిరిగి లేపుతానన్న విధంగానే తిరిగి పునర్జీవుడి ఆయన మనల్ని కూడా పునర్జీవింపజేసి ఆత్మ దేవాలయం కింద మనల్ని మార్చారు. మరి ఆత్మ దేవాలయంలో ఎవరుంటారు? అక్కడ విశ్వాసం కలిగి మరి పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటే అక్కడ ఎవరు ఉంటారండి? అబద్ధములు ఆడుతూ జీవించేవారు, అసహ్యమైన దాన్ని చేసేవారు, అదేంటే పరిశుద్ధం కానిది ఏదైనా సరే అక్కడ ఉండటానికి అవకాశం లేదండి. అది పరిశుద్ధమైన స్థలం. అంటే క్రీస్తు అనే దేవాలయం అంటే పరిశుద్ధమైన స్థలం అండి. అందులో అపరిశుద్ధమైన దాంతో మనం అందులో ప్రవేశించాలని చూస్తే ఎదురు దెబ్బలు తగులుతాయి. ఎందుకంటే ఇల్లు కట్టడానికి నిషేధించిన రాయి మూలక తలరాయిను అదే మనకి ఎదురు దెబ్బలు తగిలి రాయి అవుతుంది. అంతే కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఎందుకంటే అన్ని దెబ్బల కన్నా ఏ దెబ్బ కట్టుకుంటుందండి? వెళ్తూ ఉన్నప్పుడు ఎదురు దెబ్బ తగిలితే ఆ దెబ్బ బాధ ఎలా ఉంటుంది? అటువంటి దెబ్బలు తగులుతాయి. కారణం ఏమిటి? దేన్ని అయితే మనం ఆధారం చేసి జీవించాలో దాన్ని మన పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా జీవించడం మొదలు పెట్టినప్పుడు అదే మనకి ఎదురు దెబ్బ తగిలి ఆ ఎదురు దెబ్బ ద్వారా నేనేమిటో అది గ్రహించుకునే విధంగానే ఆయన మన ఎందుకు కనబరుస్తారు. ఎందుకంటే అందులోకి వెళ్ళడానికి అబద్ధకరమైన జీవితాన్ని జీవించేవారు కానీ, అసహ్యులు కానీ, అదేవిధంగా అపరిశుద్ధమైన జీవితాలు జీవించేవారు కానీ అందులోకి ప్రవేశం అనేది ఎంత మాత్రం కూడా ఉండదు. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధంగా ఉండటానికి మనం పిలిచారు. మనల్ని పరిశుద్ధ పరిస్థితి కూడా ఆయనే. కేవలం మనం చేయవలసింది ఏమిటి? లోబడి జీవించేవారునే ఉండే. కేవలం లోబడటమే ఆయన చేస్తున్న పనికి మనం లోబడేవారునే ఉండే. ఎందుకంటే పాత్రలు ఉంటాయి చూడండి. పాత్రని మనువు తోమితే పాత్ర శుభ్రపడుతుందా లేదా ఆ పాత్ర దాని గదే శుభ్రపడుతుందా? మనం ఎప్పుడైతే దేవుని చేతిలో మనం ఇమ్మడతామో ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తారు. కానీ చేతికి ఇమ్మడకపోతే ఆ పాత్ర చేతికి ఇమ్మడకపోతే ఆ పాత్రను ఎక్కడ పెడతారండి? ఆ పాత్ర లోబడకపోతే ఎందుకంటే ఆ తిమోతిలో రాయబడిందండి. ఎందుకంటే అక్కడ ఉన్న గొప్ప ఇంటిలోనూ అనేక పాత్రలు ఉన్నాయి. గొప్ప పాత్రలు ఉన్నాయి, అదే పనికిమాలిన పాత్రలు కూడా ఉన్నాయి. పనికిమాలిన పాత్రలు ఏమిటి అంటే అటువంటి కార్యక్రమం అశుద్ధమైన కార్యక్రమాలు చేస్తారు చూడండి. వాటి కోసం ఎక్కడో బయట పారేస్తారు. కానీ ఇంట్లోకి తయారయ్యి బంగారు పాత్రలు ఉన్నాయి. మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండెను. వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును. ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని వారి పరిశుద్ధుడై యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. మన దేవుని చేతి నింపుడేమనుకోండి ఆయన ఘనమైన పాత్ర కింద మనం వాడుకోవడం మొదలు పెడతారండి. దేవుడు పరిశుద్ధపరుస్తున్నప్పుడు మనం ఆటంకాలు పెట్టకూడదండి. ఆయన మనలో పని చేయాలి. ఆయన పని చేసినప్పుడు మనం ఆటంకం పెట్టామనుకోండి ఆయన పని జరగదు. అందుకే విశ్వాసం ఉంటే కార్యాలు జరుగుతాయి. అది విశ్వాసం లేదనుకోండి మన ఘనహీనమైన పాత్ర కింద, కేవలం నశింపు కోసం సిద్ధపరిచిన పాత్ర కింద. ఎందుకంటే 2 రకాల పాత్రలు అండి. అక్కడ కొన్ని నశింపు కోసం వాడే పాత్రలు ఉంటే, ఘనత కోసం వాడే పాత్రలు ఉంటాయి. అంటే ఇప్పుడు పరలోకానికి వెళ్ళే పాత్ర ఉంటుంది, అదేవిధంగా నిత్య నరకానికి వెళ్ళే పాత్ర కూడా ఉంటుంది. మరి ఏ పాత్రలో ఉండాలి మనం? అక్కడ కన్నా దేవునికి లోబడ్డాం అనుకోండి ఖచ్చితంగా ఘనమైన పాత్ర కింద ఆయన మార్చడానికి ఆయన ప్రాణము రక్తంతోనే శుద్ధి చేశారు. మన ఆయనకి లోబడకపోతే మన పాత్ర ఘనంగా ఎలా మారుతుంది?
అంటే ఈ దేహములతో చేసిన పాపములు ఎలా పోతాయి? మరి ఈ హృదయం అనే పాత్రలో మరి ఆ పరిశుద్ధత అనేది లేకపోతే అందులో ప్రవేశం ఎలాగ వస్తుంది? ఆ ప్రవేశం ఇవ్వడానికి కదా కలవరశిలువ ఏకమైంది, ఆ రక్తంతో కడిగింది. మరి ఆయనకి మనం లోబడకపోతే మరి ఇక్కడ మన ఘనమైన పాత్రగా మనం ఎలా మార్చబడతాం? అది మార్చబడాలంటే మన విశ్వాసం ఉండాలి. సమాధులు ఎదకోవాల్సిన పని లేదండి. ఇందుకు నశించిపోయేదని వెతుకు పని లేదు. మనకు మార్గం చూపించారు, అదే జీవ మార్గము. ఆ మార్గాన్ని వెతికేమనుకోండి, అందులోనే మనకు జీవం కలిగేది కనుక ఉంటుందండి. అందుకే ఆయన అంటున్నమాట, నేనే దేవాలయమును. అక్కడ ఈ రాత్రులు ఉండవు. రాత్రి అంటే ఏమిటి? ఇక్కడ బాధకరమైన దినాలు ఉండవండి. ఎప్పుడు వెలిగే, ఎప్పుడు బహిరంగంగానే ఉంటాం మనం. రహస్యాలు ఉండవండి అక్కడ. అక్కడ సూర్యుడు కానీ చంద్రుడు కానీ అవసరం లేదండి. అక్కడ ఆయనే ఒక వెలుగుగా ఉంటారు. అదే దేవాలయం. దేవాలయం ఉండదండి అక్కడ. ఆయనే ఒక దేవాలయం. ఆయన ఆరాధించేవారు జనమందరం అనండి. మరి అటువంటి చోటికి మనం వెళ్ళాలంటే ఇక్కడ దేవుడు చేసిన కార్యంలో మనం విశ్వాసంతో పాల్గొని తీసుకునే వారునే ఉండాలి. కానీ పునరుత్థానం సిలువలు వేసేవారుగా ఉండకూడదండి. దానికోసమే ఈ రోజు కూడా ఆయన అవిధ పని ఇక్కడ చూడండి, సువార్త గురించి రాయబడింది. ఇక్కడ యెషయా గ్రంథం 42:21. యెహోవా తన నీతిని బట్టి సంతోషం గలవాడే ఉపదేశం ఒకటి గణపరిచి గొప్ప చేసిన. మరి అన్నిటికన్నా గొప్ప ఉపదేశం ఏది? ఇదిగో నీ రక్షకుడు వస్తున్నాడు, నీకు విడుదల వచ్చింది. అన్ని సువార్తలు కన్నా గొప్ప సువార్త ఏదండి? ఇదిగో లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు. అది సిద్ధపరిచారు, దాన్ని గొప్ప చేశారు. కానీ గ్రహించి దాన్ని చూసి ఆనందించేవారు ఎవరున్నారు? గమనించదమ్మా. అయినను ఈ జనసమూహము అపహరింపబడి దోపుడు సొమ్మాయను. అయినను వీరు దోపిడి సొమ్ము కింద సాధారణకి లోబడిపోయారట. తప్పించుకోనకుండా వారందరూ గుహలలో చిక్కుబడి ఉన్నారు. ఎవరు చూసినా తప్పించుకోలేని పరిస్థితిలోనే ఉన్నారు. వారి బందీ గృహంలో దాచబడి ఉన్నారు. దోపుడు పాలైపోయారు. విడిపించేవారు ఎవరునూ లేరు. అపహరింపబడిరి. తిరుగు రప్పించమని చెప్పువాడు ఎవడును లేడు. మరి ఏ స్థితిలో ఉండిపోయారు? ప్రభు గొప్ప కార్యం కుమారుడిని పంపించారు. కానీ కుమారుడు పంపించి గ్రహించుకున్న మనసులు ఎన్ని ఉన్నాయి? వాటి గురించి నడిపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే ఈ రోజులు ఎటువంటి రోజు వచ్చింటే సువార్త పక్కన పెడతాం. సువార్త మాట లేదండి. ఏ సంఘంలో చూడండి సువార్త అన్న మాట ఉందండి. నేడు మీకోసం రక్షకుడు పుట్టి ఉన్నాడు అన్న మాట ఎక్కడ ఉందండి? కేవలం ఆశీర్వాదం ఆ ఒక్కటే. లేకపోతే అనారోగ్యం విడుదల, లేకపోతే అప్పుల నుంచి తీర్చిపెడతాం. ఇవే మనకు సువార్తలో. కానీ రక్షకుడు పుట్టాడు అని సువార్త. ఆయన మీకోసం సిలువ మీద బయలు అయ్యి ఎక్కడికి మనకి విడుదల ఇస్తారని సువార్త ఎక్కడ ఏనాడు ఎక్కడ కూడా మనకి ఇప్పుడు ఎక్కడ దొరకటం లేదండి. అదేం గొప్ప చేసి దేవుడు అనుగ్రహించారు మనకి. కానీ దాన్ని గ్రహించుకునే వాళ్ళు ఎంతమంది? అందరూ కూడా బందీ గృహంలో ఉన్న విధంగానే అక్కడ మారిపోయి ఉన్నారు. మనకి అక్కడికి విడిపించు అని అడిగేవారు కూడా కనపడటం లేదంటే. మరి సిలువ మరణం పొందిన తర్వాత ఆయనే ఆ ప్రదేశానికి వెళ్ళారు. గలిలయ ప్రదేశానికి ఎందుకు వెళ్ళారు? ఆయన మరణఛాయలో మరణానికి గురవుతున్నటువంటి అక్కడ ఆ ప్రజల కోసం తన మరణం గురించి ఆయన బయలుపరచడానికి, వారి కోసం పని చేయటానికి తిరిగి లెగిసి ఆయన అక్కడ పని చేయడానికి వెళ్ళారు. కానీ తనతో కలిసి పనిచేసినటువంటి ఆ 11 మంది ఒక శిష్యులు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇంతకు 11 మంది శిష్యులు ఎక్కడ ఉన్నారండి? మేడ మీద కదలండి. ఎందుకంటే ఎక్కడ చంపేస్తారో దాన్ని నమ్మిన యేసయ్యనే చంపేశారు. మమ్మల్ని వదిలిపెడతారా? ఈరోజు సువార్త అంటే చాలా భయం. చూడండి ఎవరు వచ్చి కొడతారో. అక్కడ అది చేశారంటే ఇక్కడ ఇద్దరు చేశారంటే ఆ వార్తలు చదువుకుంటూ సూపర్ ఇంట్లోకి వెళ్ళి కొడుకుంటాం. అక్కడ ఒక మాట చెప్తాను కూడా భయం వేస్తుంది.
ఎందుకంటే చిన్న ఉదాహరణ చూడండి. మీరు రక్షణ పొందుకోక మునుపు ఖచ్చితంగా ఉన్నటువంటి ఆ భక్తి రక్షణ పొందుకున్న తర్వాత ఉన్నదా? ఆ రక్షణ పొందుకోక మునుపు ఇప్పుడు సువార్త కూడా ప్రకటించారు. ఆ నమ్మారు. నమ్మిన తర్వాత రక్షణ పొందుకున్న తర్వాత దినదినం వృద్ధి చెందుకుంటూ ఆయనలో పనిచేస్తున్నామా, లేకపోతేనే ఆ ఉన్న నమ్మకాన్ని ఇంకా బలహీనంగా మార్చిపోయాం. ఆయన మనలో పనిచేస్తున్నప్పుడు ఇంకా మన వృద్ధిలోకి రావాలి కదండి. అందుకే ఆయన అంటున్నాడు, అడగలేకపోతున్నారు. కనీసం అడిగే వాళ్ళు కూడాను అక్కడ లేకపోతున్నారు. ఎక్కడున్నారు? బందీఖానాలో ఉన్నారండి. సాతాను యొక్క బందీఖానాలోనే బంధించబడి ఉన్నారు. మరి వీరిని మరి విడిపించడం కోసమే మన నుంచి తిరిగి లేచి తాను పనిచేయటానికి మళ్ళీ వెళ్ళారు. మరి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా సమాధులు వెతుకుతున్నారు, కానీ ప్రభు చెప్పిన మాట ప్రకారం ప్రభుని కలుసుకోవడానికి వెళ్ళట్లేదండి. అదే విషయం ఇక దేవదూత మీకు చెప్పినట్టు విధంగానే ఆయన సమాజం నుంచి లెగిసి మీకు చెప్పిన విధంగానే గలిలయ ప్రాంతానికి ఆయన వెళ్ళాడు. మిమ్మల్ని కలుసుకోవటానికి ఆయన అక్కడ ఉంటారు. ఈ విషయం శిష్యులకు చెప్పండి, ఆ పేతురుకు కూడా చెప్పండి అని చెప్పి ఆ మాట పురమాయించారండి. ఆయన ఇప్పుడు పని చేస్తున్నారు, మీరు కూడా వెళ్ళి ఆయనతో కలిసి పని చేయుడి. మరి మనం చేయవలసిన పని ఏమిటి? దేవుళ్ళు ఎదగటం అంటే ఏమిటి? ఆయన వచ్చిన పనిని మనం చెయ్యాలండి. ఆయన లోకానికి వచ్చి ఆయన ఏం పని చేశారండి? అనేక మంది రక్షించుకునే విధంగా అన్ని క్రియలు చేశారు. మరి ఆ ప్రభు దగ్గరికి ఎవరు నడిపించాలి ఇప్పుడు? ఇప్పుడు కూడా చూడండి, యేసయ్య వచ్చి నడిపిస్తే బాగుంటుంది, మేము చెప్తే వస్తారా అంటారు. అంటే ఆయనే పని చేయాలి, మనం పని చేసే పని లేదండి. ఇంకా ఆల్రెడీ ఆయన పని చేశారు, రక్షించారు, పూర్తి చేశారు. ఈ మార్గంలో నడవండి అని చెప్పి ఒక మాదిరిని పెట్టి వెళ్ళారండి. మరి ఆ మాదిరిలో వెళ్ళామనుకోండి, ఆయనలో మనం స్థిరపడే వారి కింద, ఆయన వచ్చే సిద్ధపడే వారి కింద ఉండగలుగుతామండి. ఆ పనినే మనం చేసేవారునే ఉండాలి, కానీ మన సమాధులు వెతికేవారుగా మనం ఉండకూడదండి. అది పునరుత్థానపు శిలువులు అవుతాయండి. ఎందుకంటే మనం పరలోకానికి ముందుకు వెళ్ళాలి, కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదండి. అలా వెనక్కి వెళ్ళామనుకోండి, దేవుడు చేసిన కార్యాన్ని మనం అవహేళన చేసిన వారి కింద మారిపోతుందండి. అది ప్రభుకి అవమానం కలిగించే విధంగా ఉంటుంది. అదే విషయం అక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నారండి. అది ఎక్కడ కలుసుకున్నారంటే ఎంఐ మార్గంలో చూడము. లోకాసువార్త 24వ అధ్యాయంలో 22 నుంచి 25 వరకు. కొందరు దేవదూతలు అమ్మా ఎంఐ లోకాసువార్త 24, 22. ఆ రోజు జరిగిందంతా కూడా మాట్లాడుకుంటూ వెళ్తున్నారంటండి. అంటే ఆ పట్టణం నుంచి బయటకు వస్తున్నాం మాట్లాడుకుంటూ ఎంఐ గ్రామం నుంచి బయలుదేరి వస్తున్నారంట. ఇలా జరిగిందమ్మా, ఇలా జరిగింది, మనలో ఇద్దరు స్త్రీలు, కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్తేనే సమాధిలో ఉన్న ప్రభు లేడంట, ఎవరో తీసుకుపోయారంట అని వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారండి. ఏమి ఇలా జరిగింది ఏంటి మన ప్రభుని ఎవరో ఎత్తుపోయారంట అని చెప్పి ఒకళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారండి. కొందరు దేవదూతలు ఇవన్నీ చెప్పుకుంటున్నారు, జరిగినవన్నీ నిన్న చదువుకున్న చూడండి. అన్ని వారు జ్ఞానం చేసుకుంటున్నారు అన్నమాట. అదిగో కొంతమందికి ఆ దేవదూత కనపడ్డాడంట, ఆయన బతికి ఉన్నారని చెప్పారంట. అక్కడ ఎంఐ మార్గంలో అక్కడ ఆయన అక్కడికి వెళ్ళి గలిలయకి వెళ్ళారని చెప్పారంట. ఇవన్నీ వింటే మాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది, నిజమా అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఎంఐ గ్రామానికి వారు బయలుదేరి వెళుతున్నారండి. సమాధి వద్దకు వెళ్ళి ఆయన చూడలేదని ఎందుకంటే వీళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు, వెనకాల ఏసీ వచ్చి నించున్నారు.
యేసయ్య వచ్చి ఆయన పలకరించారు, అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని. ఏంటి నువ్వు ఎరుశలేములో ఉన్నావు కదా, నీకు మాత్రం తెలవదేంటి? లోకం అంతా కూడా ఇదే చెప్పుకుంటున్నారు, ఎక్కడ చూసిన ఇదే మాటలు వస్తున్నాయి. ఆయన ఏమో శిలువ మీద మరణించిన తర్వాత ఎవరు ఎత్తుకుపోయారంట, అక్కడ దేవదూతలు కనపడినాయి అంటే పెద్ద అల్లరి కింద అయిపోయింది, ఇదే చెప్పుకుంటున్నారు అందరూను. కానీ ఏమి జరిగిందని అడిగేవాడు ఒక్కడే కనపడుతున్నావు ఇక్కడ అని ఆశ్చర్యపోతే చెప్తున్నారు మరి ఎన్ని. అప్పుడు ప్రభు అన్నమాట, చదువు అక్కడ. క్రీస్తు ఇలాగూ కనబడి క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలోకి ప్రవేశించుట అగత్యమని కాదా అని వారితో చెప్పి మోసేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖన అన్నిటిలోనూ నన్ను గూర్చిన వర్తమానములు వచనములు అవన్నీ కూడాను ప్రభు వాళ్ళ కళ్ళ ముందు పెట్టారండి. ఇప్పుడు మోసే కాలం నుంచి రాయబడినటువంటి ఈ గ్రంథంలో రాయబడిన అన్ని ప్రవచనాలు అన్ని కూడాను వాళ్ళ కళ్ళ ముందు, అంటే సినిమా చూస్తే ఎలా ఉంటుంది అలా వాళ్ళ కళ్ళ ముందు అన్ని నడిపించారండి. ఇవన్నీ నడిపించేటప్పటికి అప్పుడు వాళ్ళ మనోనేత్రాలను దేవుడు తెరిచేటప్పటికి అక్కడ ఉన్నది ఎవరో గ్రహించగలిగారండి. దేవుడా ధన్యత ఇవ్వకపోతే మన ముందు ఎన్ని అద్భుతాలు కనపడినా అది మనం గ్రహించుకోలేమండి. అందుకే ఇప్పుడు చూడగలిగే కనుగులు, వినగలిగే మనసు, అదే గ్రహించుకునే మనసు దేవుడు మనకి ఇవ్వాలని చెప్పి దేవుడిని అడగాలండి. మనం చూడాలి ఏమి చూడాలి? దేవుడు చేసే కార్యాలు. అది ఆయన ఇవ్వకపోతే మనం చూడలేవండి. ఇంకా ముచ్చదమ్మా. ఇంతలో తాము వెలుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళుచున్నట్లు అగుపడగా వారు సాయంకాలము కావచ్చున్నది. అయ్యా పొద్దుపోయింది, ఇంకా ఆయన ముందుకు వెళ్తానికి రెడీగా అవుతున్నారు. ఆ గ్రామం అమ్మాయి గ్రామం వచ్చేసింది. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, అయ్యా చీకటి పడిపోయింది, ఈ రాత్రి ఇక్కడ ఉండి పొద్దున్న వెళ్తేగాని అని చెప్పి ఆయన ఆహ్వానించారు. మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఇంకా ఎప్పుడు గుర్తుపట్టారు? ఆయన శరీరము రక్తము తీసుకునేటువంటి మొట్టమొదటి ప్రభు దగ్గర బలారాధన తీసుకునేది వాళ్ళేనండి. అంటే ఆయన మరణి తిరిగి లేచిన తర్వాత అప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడినాయండి. అప్పటి వరకు కూడా ప్రభు పక్కన ఉన్నాను ఎంతో గ్రహించుకోలేరండి. చదువు అక్కడ. అంతటా ఆయన వారికి అదృశ్యమాయెను. అలా అయిపోయిన తర్వాత ఆయన అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. అప్పుడు అనుకుంటున్నారంట, ఈయన క్రీస్తు కాడా? ఈయన మాట్లాడిన మాటలు వింటే మన హృదయంలో మంట పుట్టలేదా? దేవుని మాటలు వింటే మన హృదయం ఏం పుట్టాలండి? మంట. చదువుమా. అప్పుడు వారు ఆయన త్రోవలో మాతో మాట్లాడుచు లేఖనములను బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? వాక్యం అంటున్నప్పుడు మన హృదయాలు ఎలా మండుతున్నాయి అని చెప్పుకునేది. అంటే వాక్యం అని వింటున్నప్పుడు మన హృదయాలు ఎలా మండుతున్నాయండి? నిజంగా దేవుని వాక్యం మీద శ్రద్ధ ఉంటే వాక్యం జ్ఞానం చేస్తున్నప్పుడు మంట కింద ఉంటుందండి. మంట అంటే మన పాపం గుర్తు చేస్తే ఆ సమయంలో మనకి ఎలా ఉంటుంది? ఎందుకంటే మనం ఎటువంటి వారమో మనల్ని గుర్తు చేసుకునే విధంగా మాట్లాడేది ఏది? దేవుని వాక్యం అండి. మనలో ఉన్నది బయలు తీస్తుంది. తీసినప్పుడు మన పరిస్థితి చూసినప్పుడు మనకి ఎలా ఉంటుంది? అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట, దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు మన కడుపులో మంటలేదా? అందుకే దేవుని వాక్యం ఎటువంటిదండి? అది ఆయన ఎక్కడో లేరండి, పక్కనే ఉన్నారు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. వాళ్ళు వెనకాల ఎవరు వచ్చారండి? ఆయన వచ్చే వాళ్ళు కళ్ళు తెరిచాడు. ఆయన పునరుత్థానుడు అండి, చెప్పిన విధంగా లేచాడు. ఆయన ఎటువంటి జయకేతనం వేశారంటే, ఎలాగా క్రియ చేశారంటే
అమ్మ కొలసీలు 2:13 చూడమ్మ. మరియు అపరాధముల వలనను మరియు అపరాధముల వలను శరీరమందు సున్నతి పొందకపోవటం వలను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను అమ్మా మనకు విరోధముగాను ఉండిన పత్రములను మేకులతో చితక కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి వాటితో కూడా తనతో కూడా మనలను జీవింప చేసాను. మన అంతకుముందు ఇక్కడ మన మీద ఏమేలు పడి చేస్తున్నాయి? దేవుని ధర్మశాస్త్ర గ్రంథం మన మీద నేరాలు చూపిస్తుంది చూడండి, మనం చేసిన పాపములు గుర్తు చేస్తుంది చూడండి. ఆ పాపముల వల్ల అన్ని, అలాగనే దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించలేకపోవటం, దేవుడు ఇచ్చిన విధుల్లో పాటించలేకపోవటం, అవన్నీ మనం ఎప్పుడైతే మనం ఉల్లంఘించి పక్కన పెట్టేస్తున్నామో అవన్నీ కూడా మనకి ఏం చూపిస్తుంది? నేరస్తులుగా మారుస్తాయి. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మనం పక్కన పెట్టేస్తే అది ఖచ్చితంగా మన మీద నేరం చూపిస్తుందండి. ఎందుకంటే 10 ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చారు, మరి 10 ఆజ్ఞలు పాటిస్తున్నామా? అందులో ఏదైనా తప్పే ఉంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపంలో వచ్చే జీతమే మరణం అని. ఆ శాపములోంచి మనం విడిపించడానికి ఆయన శాపగ్రస్తుడి కింద ఏ ధర్మశాస్త్రం వల్ల వచ్చిన శాపాలు అయితే ఉన్నాయో ఆ శాపాలను విడిపించడానికి ఆ శాపాన్ని తాను మోసుకుని మనకు విడిపించి మన కొత్త జీవితాన్ని ఆయన మనకు అనుగ్రహించి. అందుకే యేసయ్య పుట్టుక నుంచి సావు వరకు కూడాను ధర్మశాస్త్రం పూర్తి చేశారండి. ఎక్కడ ధర్మశాస్త్ర విరుద్ధమైంది ఏది కూడాను ఆయన అది ఏమో చేయలేదండి. అందుకే ఆయన పూర్తి చేయగలిగాడు కాబట్టి ఆయన మనకి బలి పశువు కింద ఆయనే మనకి అనుగ్రహించబట్టారండి. ఎందుకంటే పాపము లేని వాడే బలి అవ్వాలి. ఆయనలో ఏ పాపం, ధర్మశాస్త్రంలో వచ్చే పాపం కానీ క్రియల రూపంలో వచ్చిన పాపములు కానీ ఏ పాపం లేని వాడిగా ఉన్నారు కాబట్టి ఆయనే మన ప్రధాన యాజకుడిగా ప్రజలందరి కోసం ఆయనైతే ఒక బలి కింద తానే అయ్యి ఆ ప్రజల కోసం ఆ బలిపీఠం దగ్గర తన రక్తాన్ని ప్రోక్షించారు కాబట్టి ఈ రోజు మనకి విడుదల వచ్చిందండి. కాబట్టి మన మీద ఉన్నటువంటి రుణములన్నిటి కూడా శిలువ మీద ఆయన మేకులు కొట్టి అంటే సేవ్రాతన. ఇప్పుడు మనం రుణాలు తీసుకుంటే పత్రం రాస్తామండి. ఎందుకంటే ఎలా రాస్తారు పత్రాలు? ఇది పేపర్ లాగా అన్ని రాసిన తర్వాత కింద సంతకం పెడతారా? మరి ఈ పత్రం మీద రుణాలు తీరిస్తేనే కదా పత్రం చెల్లకుండా పోతుంది. మరి అప్పు లేకుండా ఉండాలని మీరు ఏం చేయాలి? తీర్చేయాలి. కానీ ఈ అప్పుగా మన బంధువులు ఎవరినో వచ్చి తీరుస్తానంటే ఆ విషయం మనకు విడుదల వస్తుంది కదండి. అందుకే మన రక్తం మీదకి ఎవరైనా అన్నగారు లేని తమ్ముడు లేని ఎవరైనా వచ్చి ఆ రుణాలు మేము తీర్చేసుకుంటాం అని వారు చెప్తే ఆ రుణం నుంచి మనం ఖచ్చితంగా విడుదల పొందుకుంటాం కదండి. అలాగా మన బంధువు కింద వచ్చి మన రక్షమంది కింద వచ్చి మన రుణాన్ని తాను తీర్చివేసి అది మనకు అడ్డం లేకుండా ఉండే విధంగాను ఏ శిలువ మీద అయితే తన ప్రాణాన్ని పెట్టారో ఆ శిలువ మీద మేకులు దాన్ని కొట్టివేసి ఇక్కడ మనకు అడ్డం లేకుండా పరిశుద్ధులుగా మనం మార్చి, అంటే రుణం లేని వారిగా మనం మార్చి ఆయన ఆయన ప్రాణాన్ని అక్కడ రుణము కింద చెల్లించి వేసి ఆ తర్వాత తానే తిరిగి లెగిసి ఆ మరణాన్ని ఆయన జయించారు కాబట్టి ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని చెప్పి జయకేతనముతోనే ఆయన పని పూర్తి చేశారండి. ఆయన పని చేసినప్పుడు మనలో ఎవ్వరు కూడాను ఇసుమంత సహాయం కూడా చేయలేదండి, చిన్న సహాయం కూడా చేయలేదండి. ఇంకా ఆయన అందరికీ చేంజ్ చేశారు, తోలనాడారు. నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించుకోవచ్చు కదా అన్నారు. అవన్నీ మౌనంగా భరించి మరి అన్నిటిని కూడాను అన్నిటి పరిష్కరించడానికి ఆయన అవన్నీ కూడాను తన ప్రాణాన్ని రుణముగాను అది చెల్లించి వేసి ఇవాళ మనకి బాహాటంగా వేడుక చేసుకునేటానికి దేవుడు ఈ రోజున మనకి అనుగ్రహించారండి. మరి ఈ రోజు మనకి ఇచ్చారంటే దేవుడు ఇచ్చిందా లేకపోతే మనం సంపాదించుకున్నదా? ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడండి, అందుకే ప్రతి ఒక్కరికి పుట్టుకుంటుంది, సాగు ఉంటుంది. ఈ రెండు ఖచ్చితంగా చేసుకుంటాం. కానీ ఈ రోజు ఎవరు చేసుకుంటారు? పుట్టిక
సాగు చేసుకుంటాం. కానీ మూడో రోజు ఎవరు చేసుకుంటారు? ఆ? అంటే తిరిగి లేచిన రోజు ఎవరికైనా ఉందండి? ఏ నామం కన్నా మళ్ళీ తిరిగి లేచాడు ఆ రోజు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తిరిగి లేచిన వారు ఒక్కరే కాబట్టి, అది కూడా మనల్ని కూడా లేపిన వారు కాబట్టి, అంతకు ముందు తన సూచన కింద లాజరును కూడా లేపాడు కాబట్టి, యాయూరు కుమార్తెను లేపాడు కాబట్టి, ఇంకా అంతకుముందు పాత నిబంధనలు అనేక మంది లేపారు కాబట్టి, పునరుజ్జీంపు చేశారు కాబట్టి, అన్ని నామములు కన్నా ఆయన నామము హెచ్చైన నామము. మనకి ఇప్పుడు రుణము లేదండి, అన్ని చెల్లించి వేశారు. కానీ అది గ్రహించుకోకుండా మన అవిశ్వాసంతో కనుక మనం మళ్ళీ మన పాత జీవితంలోకి వెళ్ళిపోయాం అనుకోండి, దానికి ఇంక పరిష్కారం ఉండదండి. మరి ఎబ్రిలు 6:6 చూడు, 6:4 చూడము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన పరలోక సంబంధమైన మర్మములు రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావములను అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారునికి మరలా సిలువ వేసు మహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారంటే మరలా సిలువ అంటే పునరుత్థానం సిలువ అండి. యోధా సిలువ వేసి ఇక్కడ మనకి రక్షణ ఇచ్చాడు. కానీ ఈ రోజుల్లో మనం వేసే సిలువ వల్ల దేవునికి అవమానం కలిగిస్తుందా లేదా దేవుని కార్యం జరుగుతుందా? అలాంటి మోసే చూడండి, ఆ బండని ఒకసారి కొట్టినప్పుడు అంత బాగానే ఉంది, కానీ రెండోసారి చెప్పినప్పుడు మాట్లాడమంటే మళ్ళీ తిరిగి కొట్టి రెండోసారి 2 దెబ్బలు కొట్టి కానాను వెళ్ళే దారిని కానాను వెళ్ళటానికి ఆయన నీ కానాను అర్హత నీకు లేదు అన్నాడు. కానానికి నడిపించడానికి నాయకుడిగా ఎన్నుకున్న నాయకుడికే కానాను వెళ్ళే యోగ్యత లేదని ప్రభువు అక్కడ ఆపేస్తే, మరి రెండో పునరుత్థానం సిలువ వేస్తే మరి పరలోక మార్గంలో ఎలా అనుగ్రహించబడుతుందండి? మరి అంత గొప్ప నాయకుడికే కానాను వెళ్ళే యోగ్యత లేదని చెప్పి దేవుడు అక్కడితో ఆపేస్తే, మరి రెండో పునరుత్థానం సిలువలో మనం వేస్తే మన పరలోక ప్రవేశం ఎలా వస్తుంది? దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారంగా చేసినప్పుడే ఆ పనులు జరుగుతాయి. మాట్లాడు అన్నాడు, కానీ మాట్లాడతాం మానేసి టప 2 బాధేసాడు. ద్రోహులారా అన్నాడు అని ప్రభువుని అవమానపరిచాడు. వెంటనే దేవుని కోపం వచ్చింది, ఏదో చెప్పబోయాడు, సాలికి నువ్వు చేసింది అన్నాడు అంతే. ఎందుకంటే వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళ గురించి నేను సేవ వచ్చింది, ఎందుకని ఇలా మాట్లాడవలసి వచ్చిందని అది ఏదో చెప్పబోయాడు. కానీ ఇంకా సాలి ఇంకా మాట్లాడవలసిన అవసరం లేదని ఒక్క మాటతో తుంచేశారండి అక్కడ. మరి ఆయనకే అంతలాగా వచ్చిందంటే మరి మనకి ఎలాగ ఉంటుంది? అందుకే సిలువ యొక్క విలువ తెలిసిందంటే మనం సిలువకు లోబడేవారు ఉంటాం. సిలువ యొక్క విలువ అంటే అది మన కోసం ప్రాణం పెట్టిన రోజు. మళ్ళీ పునరుత్థానం సిలువలు వేయకూడదు. పునరుత్థాన సిలువ అంటే రక్షణకు విరోధమైన కార్యాలు. అది ఏ రూపంలో అయినా సరే, అది ఎందుకంటే అనుమానంతో కూడినటువంటి పనులు కానీ రక్షణ విరోధమైన కార్యాలు కానీ మన ద్వారా జరగకూడదండి. ఎందుకంటే ఆయన చేసే కార్యం ఎటువంటిది? ఆ కార్యానికి విరోధంగా మనం చేసుకున్నాం అనుకోండి, దేవుడు మనం బాహాటంగా మనం అవమానపరిచిన వారి కింద మారుతుంది. అందుకే రక్షించబడిన తర్వాత మనం రక్షణ ఏం చేసుకోవాలి? గట్టిగా మనం కాపాడుకుంటున్న వారిని, ఇదిగో నేను త్వరలోనే వస్తున్నాను, నీ కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకుని నీకు వచ్చే రక్షణ కిరీటమును నీకు ఇచ్చేదను. దేవుడు ఖచ్చితంగా వస్తారండి. ఆయన వచ్చినప్పుడు ఆయనతో కలిసి వెళ్ళాలంటే దేవుడు మనకి ఇచ్చే రక్షణను మనం కాపాడుకుంటున్న వారు ఉండాలి. అందుకే సిలువ యొక్క విలువ అండి. అపనమ్మకాలు, అవిశ్వాసాలు, ఎవరో ఏదో చెప్పారని చేయటం కాదండి. మనం దేవుని వాక్యం ఏం చెప్తుందో అది మాత్రమే చేసుకుని ముందుకెళ్ళేవారు ఉండాలి. అలా వెళ్ళినప్పుడే మనం దేవునికి లోబడేవారు
ఉంటామని దేవుడి చేసిన కార్యాలు మనం పాల్గొని దొరుకుతుంది. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం.